తాడు కట్టి దూడని పెళ్లి చేసుకున్నాను అంటే నిజమేనా? ఏమన్నా అర్థమైందా మీకు? పైథాన్, జావా, ట్యాగ్, ఓపెన్ మౌత్ అంట. పాప తప్ప నుంచి ఏమీ లేదు ఇంకా. పాప ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం కూడా చూడటం మానే చూడండి, రౌడీజం చేస్తున్నారు. వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడు. ఇది వీడు ఒక పాట పాడుతాడు, ఆ పాట ఏంటిదో ఒకసారి మీరు చెప్పాలా? చెప్పు బాబు ఆ పాడు. ఏమన్నా అర్థమైందా మీకు? పైథాన్, జావా, టాలీ అలాంటి కోడ్ లాంగ్వేజెస్ కావాలంటే మా వాడు నేర్పుతాడు అన్నమాట. ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడ్ లాంగ్వేజ్ కూడా నేర్పాలన్నా నేర్పుతాడు. టాలెంట్ పర్సన్ అదిగో. బటర్ఫ్లై అంట, బటర్ఫ్లై. అది జాని జాని ఈటింగు. ఓపెన్ మౌత్ అంట. గలుపు తీర్చుకో నువ్వు అంత ఆవేశం చెబితే. పాప పాప తప్ప నుంచి ఏమీ లేదు ఇంకా. పాప చెప్పు. చెప్పు. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. ఇంకా ఆవేశం వచ్చేసింది, తొందరగా ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇదిగో మొత్తం చెప్పేస్తుండు. వాట్ డూయింగ్. సరే కానీ మన దూడకి తాడు కట్టి దూడని పెళ్లి చేసుకున్నాను అంటే నిజమేనా? వాడు చూడు, దూడకి ఒక తాడు కట్టి నేను దూడని పెళ్లి చేసుకున్నాను అని చెబుతుండు అందరికి. సిగ్గుపడుతుండు. అరే రే బాబు లేరా రే. ఇటువంటి పనులు చేస్తుండ్రు. బడికి సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలు చేసే చేస్తారనమాట. వీడు మా రెండో వాడు. బాటిల్ గార్డ్ ఏంటి, స్నేక్ గార్డ్ ఏంటి, అవన్నీ భలే చదువుతుంది. బాటిల్ గార్డ్ ఏంటి? సొరకాయని ఏమంటారు? సొరకాయని ఏమంటారు? పొట్లకాయని ఆకాశాన్ని ఏమంటారు? ఆకాశాన్ని నక్షత్రాలను ఏమంటారు? ఇవన్నీ బాగా చదువుతారు కానీ ఏబిసిడీలు మాత్రం రా వీడికి. ఈడు ఇంకో కాణిముత్తి ఉన్నాడు. ఇది మా వాడు. చెప్పు బాబా, చెప్పు. వాడే మా చిన్నబ్బాయి. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. మీ గురించి కూడా అందరు చెప్పినారబ్బి. ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే. ఇదిగో బాయిస్కా ఏమో కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం కూడా చూడటం మానేసింది వీళ్ళ దెబ్బలకి. మోటికేట్ అంట, బాయిస్కా అంట, శివ అంట. ఇయే ఇంకేమీ లేవు ఇంకా. చూడండి, రౌడీజం చేస్తుండ్రు. డాన్సింగ్ ఇవన్నీ బడిలో చదవరు, వీళ్ళు ఇంటికి వచ్చి చదువుతారు. సరే కానీ మీ పిండి పట్టుద్దా చదువా? చెప్పుద్దా? అవునండి కాదండి చెప్పు. బాగా చెప్పుద్దా? బాగానే చెప్పుద్దా? బాగానే చెప్పుద్దా. ఎందుకంటే ఈయన కొట్టదు కాబట్టి బాగా చెప్పుద్దని అంటుండే. ఈడు అటు ఇటు తిరిగినా కానీ గమ్ముకుంటారు అనేది బాగా చెప్పుద్దని చెబుతుండేడు.